సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ లో ఉన్న శ్రీ జయదుర్గా భవానీ మాత ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి విశేష అలంకరణ చేసి భక్తుల సమక్షంలో మంగళ హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హోమంలో పాల్గొన్న భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. देवी प्रीत्यर्थं रुद्रशिवसिद्ध्यर्थं रक्षाबन्धनोद्धारये। जय दुर्गा भवानी माता की जय। सप्तगुण देव कमिटी जय। जय दुर्गा भवानी माता की जय। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमस्कारान् समर्पयामि। यजमानस्य बन्धुर्वादस्वप्ननाशने शतमानं भवति शतायुः पुरुषश्रेयः महाभस्युराशवे उत्तरकलशे वर्णमालाहयामि स्थापयामि पूजयामि स्थापयामि पूजयामि स्वामन् सर्वजगन्नाथाय सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ తెలియజేయమనగా ఈరోజు శ్రీ జయదుర్గా భవానీమాత దేవాలయంలో 7వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి యొక్క ఉదయము 4:30 గంటలకు పంచామృతంతో అభిషేకము, అదేవిధంగా అద్భుతమైన అలంకరణ, మహాచండీయాగ కార్యక్రమము, 1:30కు అన్నదాన కార్యక్రమము నిర్వహించబడుతుంది. కావున సమస్త భక్తులందరూ ఇటు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలసిందిగా కోరుతున్నాము. స్వస్తి. శ్రీ జయదుర్గా భవానీ మాత ఆలయం బైపాస్లో ఈ నూతన ఆలయం నెలకొల్పబడి 7 సంవత్సరాలు గడిచిపోతుంది. 7వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకొని మనం భారీగా ఇంకా అమ్మవారికి సేవలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారు అందరికీ ఎల్లవెల్ల అందరికీ ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ జై దుర్గా భవానీ మాతాకి జై. ఈరోజు సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్లో అమ్మవారి ఆలయంలో 7వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఇక్కడ చండీ యాగం మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమము ఆలయ కమిటీ మరియు పెద్దలు వారి యొక్క అనుగ్రహంతో మరియు వారి ఇక్కడ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంచెలంచెలుగా ఈ అమ్మవారి ఆలయం ముందుకు తీసుకెళ్తూ ప్రతి ప్రోగ్రాంలో వీళ్ళు ముందుండి సహకారాలు అందిస్తూ వారి అమ్మవారి సేవల్లో కృపాక్షులై ఉన్నారు. సో ఇది ఈరోజు ఇప్పుడు 11 గంటలకు చండీ హోమం జరుగుతుంది. మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటల నుంచి ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ ఇక్కడ అన్నప్రసాదంలో పాల్గొని మరియు అమ్మవారి కృపకు వాళ్ళు పాత్రలు